జూన్ నెల 12, 13, 14 తేదీల్లో వృషభ రాశి వారికి ఒక స్త్రీ కారణంగా అఖండ రాజయోగం. ఎవరు నమ్మినా నమ్మకపోయినా మీ లైఫ్ సెటిల్ పాయింట్ రాబోతోంది. మీ జీవితంలో మీరు ఇప్పటివరకు కూడా ఊహించని పెను మార్పులు అయితే మీరు ఈ సమయంలో చూడబోతూ ఉన్నారని చెప్పడంలో కూడా సందేహం లేదండి. అసలు వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, వీరి విద్యా, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వృషభ రాశి వారికి ఈ విధంగా కాలం కలిసి రాబోతుంది, వీరి జీవితం అనేది ఏ విధంగా మారబోతోందో అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. వృషభ రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయి. మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుందండి. మీరు ఏ పని చేపట్టినా సరే ఆ పనిలో విజయాన్ని చూస్తారు. కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారైతే వృషభ రాశికి చెందుతారు. వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల యందు చెప్పబడి ఉంది. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యం కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు. ఈ రాశి వారు అన్ని విధాలుగా కూడా అన్ని వేళలా కూడా వీరి జీవితాన్ని సాధిస్తారని చెప్పడంలో సందేహం లేదు. వీరు ఏదైతే కావాలని కోరుకుంటూ ఉన్నారో ఆ జీవితం అయితే వీరికి లభిస్తుంది. మీరు మునిపన్నడు కూడా చూడలేనటువంటి రాజభోగాలు అయితే మీరు ఈ సమయంలో చూడబోతూ ఉన్నారని చెప్పడంలో కూడా సందేహం లేదండి. ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం మీ జీవితం అయితే కూడా పూర్తిగా మారిపోతుందండి. వీరి జీవితంలో వీరు ఊహించిన మార్పులు అయితే మీరు చూస్తారు. ఈ రాశి వారికి ఈ ఏడాది మీరు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్లుగా పూర్తి అవుతాయి. మీరు ఎవరిని ఆరాధించాలి అంటే శ్రీ దుర్గామాతను పూజిస్తే మేలు జరుగుతుంది. మీకు అనుకూలమైన రోజులు బుధ, శుక్ర, శనివారాలుగా కూడా మనం చెప్పవచ్చండి. ఈ రాశి వారికి ఆర్థిక పరంగా చాలా అద్భుతమైన ప్రయోజనాలు అయితే ఉంటాయండి. ముఖ్యంగా ప్రారంభంలో మీ యొక్క ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. రాహు 11వ స్థానం నుండి రవాణా చేసే సమయంలో వీరికి ఆకస్మిక ధనలాభం కూడా కలిగే అవకాశం అయితే ఉంటుంది. శనిదేవుని ప్రత్యేకమైన అనుగ్రహం కారణంగా మీకు కొన్ని ప్రయోజనాలు అయితే కలుగుతాయి. ఈ కాలంలో మీకు రావాల్సిన బకాయిలన్నీ కూడా తిరిగి అందుతాయి. ఈ సంవత్సరం మధ్యలో గురుడి సంచారం వల్ల డబ్బు కూడా పొదుపు చేయడంలో మీరు చాలా ఘన విజయాన్ని సాధిస్తారు. ఈ రాశి వారికి ఈ సమయంలో శని ప్రభావంతో సానుకూలమైన ఫలితాలు అయితే రాబోతున్నాయండి. మీ యొక్క భాగస్వామితో సంబంధం చాలా మధురంగా కూడా ఉంటుంది. మీ కుటుంబంలో సంతోషం, ప్రశాంతమైన వాతావరణం కూడా కలిగి ఉంటారు. మీ కుటుంబ సభ్యులతో ఒకరికి అనుబంధం కూడా పెరుగుతుంది. గురుగ్రహ ప్రభావంతో కొత్తగా పెళ్ళైన వారికి సంతానం గురించిన శుభవార్తలు కూడా వినిపిస్తాయి. మీ కుటుంబంలో శుభకార్యాలు కూడా జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఈ రాశి వారికి గురుడి ప్రభావంతో విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ఘన విజయాన్ని సాధిస్తారు. మీరు ఏకాగ్రతతో చదువుతారు. ఉన్నత చదువులు చదవాలి అని అనుకునే వారికి నూతన సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా మీకున్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ జీవితం అయితే పూర్తిగా మునుపెన్నడూ కూడా చూడలేనిటువంటి రీతిలో అయితే మారబోతూ ఉంది. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయి. మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుందండి. ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి గురుగ్రహ ప్రభావంతో అనుకూలంగా ఉంటుంది. మీ మనసులో సానుకూలమైన ఆలోచనలు వస్తాయి. అయితే మీ యొక్క ఆహారపు అలవాట్లపైన ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. లేదంటే మీరు ఊపకాయం సమస్యలతో బాధపడవచ్చు. ఈ రాశి వారికి ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే ఈ తెలుగు నూతన సంవత్సరం గురుడి ప్రభావంతో ప్రేమ జీవితం ప్రారంభించాల్సిన శుభ కార్యక్రమాలు అయితే వస్తాయి. అయితే ఈ సంవత్సరం మధ్యలో రాహుకేతువుల ప్రభావంతో మీ యొక్క ప్రేమ సంబంధాల్లో కొన్ని సమస్యలు అయితే ఏర్పడతాయి. ప్రేమ నుండి శనిదేవుడి దృష్టి 5వ స్థానం పైన ఉంటుంది కాబట్టి మీ యొక్క ప్రేమ సంబంధాల్లో ఈ మార్పు అనేది మీరు ఖచ్చితంగా చూడబోతూ ఉన్నారని చెప్పడంలో సందేహం లేదు. చూసారు కదండి, ఈ వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి
గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం ఉగాది తర్వాత నుండి కూడా ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలు అయితే ఉంటాయి. ముఖ్యంగా ప్రారంభంలో మీకు ఆదాయం అనేది గణనీయంగా పెరుగుతుంది. మీరు రవాణా చేసే సమయంలో వీరికి ఆకస్మిక ధనలాభం కూడా కనిపిస్తుంది. శనిదేవుడు ప్రత్యేకమైన అనుగ్రహంతో మీకు ఆర్థిక ప్రయోజనాలు అయితే కలగనున్నాయి. ఈ కాలంలో మీకు రావాల్సిన బకాలన్నీ కూడా తిరిగి అందబోతూ ఉన్నాయి. ఈ ఏడాది మధ్యలో గురుడి సంచారం వల్ల డబ్బు పొదుపు చేయడంలో కూడా మీరు ఘన విజయాన్ని అయితే సాధిస్తారని చెప్పడంలో సందేహం లేదు. ఈ రాశి వారికి శని ప్రభావంతో చాలా సానుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయండి. మీ జీవిత భాగస్వామితో సంబంధం చాలా మధురంగా ఉంటుంది. మీ కుటుంబంలో సంతోషం, ప్రశాంతమైన వాతావరణం కూడా కలిగి ఉంటారు. మీ కుటుంబ సభ్యులతో ఒకరికి అనుబంధం అనేది పెరుగుతుంది. గురుగ్రహ ప్రభావంతో కొత్తగా పెళ్ళైన వారికి సంతానం గురించి శుభవార్తలు వినిపిస్తాయి. మీ కుటుంబంలో శుభకార్యాలు కూడా జరిగే అవకాశం కనిపిస్తోంది. విద్యాపరంగా ఈ రాశి వారి గురుడి ప్రభావంతో పోటీ పరీక్షల్లో మంచిగా విజయం సాధించే అవకాశాలు అయితే ఉంటాయి. మీరు ఏకాగ్రత చదువుతారు, ఉన్నత చదువులు చదవాలి అని అనుకునే వారికి నూతన సంవత్సరం అనుకూలత కనిపిస్తుంది. విదేశీ విద్యను అభ్యసించాలి అని అనుకునే విద్యార్థులకి సమయం చక్కటి అనుకూలత అనేది ఉంటుంది. మీరు కోరుకున్న విద్యా సంస్థల్లో సీటు సంపాదించే అవకాశాలు కూడా మీ జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి కెరియర్ పరంగా తెలుగు నూతన సంవత్సరం చాలా అద్భుతమైన ప్రయోజనాలు అయితే ఉంటాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగాలు, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే వారికి ప్రమోషన్ లభించే అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి. మీ ప్రతిభకు గుర్తింపు కూడా లభిస్తుంది. శని గురుడి ప్రభావంతో మీకు శుభ ఫలితాలు అయితే ఉంటాయి. ఈ రాశి నుండి శని దేవుడు 11వ స్థానం నుండి సంచారం చేసే సమయంలో విశేషమైన ప్రయోజనాలు అయితే ఉంటాయండి. ఉద్యోగులకు కార్యాలయంలో కష్టానికి తగిన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రాహు సంచారం వల్ల మీరు చేసే ప్రయత్నాలన్నింటిలో కూడా ఘన విజయాన్ని సాధించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారు గురుగ్రహ ప్రభావంతో ఆరోగ్యపరంగా మీకు చాలా అనుకూలత అనేది ఉంటుంది. మీ మనసులో సానుకూలమైన ఆలోచనలు వస్తాయి. అయితే మీ యొక్క ఆహారపు అలవాట్లపైన ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. లేదంటే మీరు ఊబకాయం సమస్యలతో బాధపడాల్సి వస్తుంది. మార్చి తర్వాత శనిదేవుడు ప్రభావం అధికంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు సోమరితనాన్ని వదిలేయాలి. మీ యొక్క దినచర్యకు క్రమబద్ధంగా నిర్వహిస్తే మీకు అన్ని విధాలుగా కూడా మేలే జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదు. మీరు పాటించాల్సిన పరిహారాలు ఏమిటి అంటే, ఈ తెలుగు నూతన సంవత్సరం వృషభ రాశి వారు ప్రాణాయామం, ధ్యానంతో ప్రతిరోజును ప్రారంభించాలి. ప్రతిరోజు ప్రాణాయామం చేయడంతో మీ ఇంట్లో స్ఫటిక యంత్రాన్ని ప్రతిష్ఠించాలి. అలాగే ప్రతిరోజు శ్రీలక్ష్మి సూక్తులను పఠించి నెయ్యితో దీపం వెలిగిస్తే మీరు ఇలా చేయడం ద్వారా మీకు శుభ ఫలితాలు అనేవి ఉంటాయని చెప్పడంలో కూడా సందేహం లేదు. చూశారు కదండి, వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే ఈ వృషభ రాశిలో స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.